నమస్తే, నేను మీ సుష్మిత. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన ఎగిరే చెప్పులు అనే కథను విందాం. కథ పేరు వినగానే చెప్పులు ఎగరడం ఏమిటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. అలాంటి చెప్పులు నిజంగా ఉంటాయా అని కూడా అనుకోవచ్చు. ఈ కథలో మాత్రం అలాంటి చెప్పులున్నాయి. ఖచ్చితంగా పక్షిలా ఎగురుతాయి కూడా. మరవి ఎగురుతూ ఏం వింతలు చేశాయో మనము విందామా? అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అనగనగా అరుంధీపురం అనే ఒక మహాసామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు మహారాజు భీష్మేంద్ర పరాక్రముడు. రాజు పాలనలో అందరూ బాగానే ఉన్నారు. ఇదే రాజ్యంలో నివసిస్తున్నాడు ఒక యువకుడు. అతడి పేరు కపర్తి. అతడికి అంధులైన అమ్మానాన్నలున్నారు. వారి ఆలనాపాలన చూసేందుకు అతడు ఏ పనంటే ఆ పని చేసేవాడు. ధర్మ మార్గంలో నడిచేవాడు. అమ్మా అమ్మా, నేను వంట చేసి అన్నీ సిద్ధంగా పెట్టాను. మీరిద్దరూ వేళకు భోజనాలు చేసేయండి. నేను పనిపై వెళ్తున్నాను అంటూ తల్లిదండ్రులకు చెప్పాడు కపర్తి. నాయనా, చిన్నవాడివి, నీతో ఎన్నెన్ని పనులు చేయిస్తున్నామో, ఏ జన్మలో రుణపడి ఉన్నామో కానీ ఈ జన్మలో ఇలా అని బాధపడింది కపర్తి తల్లి సుచరితమ్మ. అవును, మనం వాడికి చేయాల్సింది పోయి వాడితో మనం పనులు చేయించుకుంటున్నాం. ఈ గుడ్డి వాళ్ళింట్లో ఎందుకు పుట్టావురా అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు తండ్రి ప్రసాదయ్య. అమ్మా, నాన్న, ఎందుకు అంత బాధపడుతున్నారు? ఎవరు పని చేస్తే ఏముంది, కుటుంబం అన్నాక అంతే మరి. ఇంతదానికే ఇదైపోతే ఎలా? నా గురించి చింతించకండి, నేను బాగానే ఉన్నాను. నా ప్రాణాలు పోయే వరకు మీ సేవ చేస్తూ తరిస్తాను. తల్లిదండ్రి కన్నా గొప్పవారెవరు? మీ పాదపద్మములే నాకు దేవుడి ఆశీస్సులు అని అంటూ వారి పాదాలకు నమస్కరించాడు. ఒక మూటలో డబ్బా పెట్టి అందులో కాస్త అన్నం, పెరుగు, ఆవకాయ వేసుకుని పెట్టుకున్నాడు. పనివేటలో బయలుదేరాడు. రోజూ కపర్తి అలా వెళ్తూ ఉండడం, అందరూ అతడితో అవో ఇవో పనులు చేయించుకొని డబ్బులివ్వడం మామూలే. బస్తాలు మోయమని ఒకరు,
ఎడ్లబండిని తోలమని మరొకరు, ఒళ్ళు పట్టమని ఇంకొకరు, చెట్టెక్కి కాయలు కోయమని మరొకరు, ఇలా అన్ని పనుల్లో దిట్టయిపోయాడు కపర్తి. కాని ఆ రోజు మాత్రం ఏమిటో ఎంతసేపు గాలించినా ఒక్క పని దొరకలేదు. అయ్యా, ఏమన్నా పని కావాలా? నేను కపర్తినొచ్చాను అంటూ షావుకారింటి ముందు నిలబడి అడిగాడు. ఇవాళ ఏ పని లేదు బాబూ, వెళ్ళు, రేపురా చూద్దాం అన్నాడు షావుకారు. దీంతో నిరాశగా ముందుకు కదిలాడు కపర్తి. రైతన్నలారా, పొలం పనుల్లో ఏమన్నా సాయం చేయమంటారా అని ఆశగా అడిగాడు పొలం పనులు చేస్తున్న అన్నదాతలను. ఏమీ లేదు నాయనా, క్షమించు అన్నారు రైతులు. అలా ముందుకు కదిలాడు కపర్తి. మధ్యాహ్నం కావస్తోంది. పని కోసం తిరిగి తిరిగి కాళ్ళు అలిసిపోయాయి. ఉదయం ఏమీ తినకపోవడంతో కపర్తికి ఆకలేసింది. ఒక చెట్టు కింద కూర్చొని సేద తీరాడు. ఇవాళేమిటో ఒక్క పని కూడా దొరకలేదు. కనీసం సాయంత్రం వరకైనా ఏదన్నా పని దొరికితే బాగుండు. రిక్తహస్తాలతో ఇంటికెలా వెళ్లేది అని బాధపడ్డాడు. పక్కనే ఉన్న కొలనులో చేతులు కాళ్ళు కడుక్కున్నాడు. తాను వెంట తెచ్చుకున్న మూటలో నుంచి డబ్బాను బయటకు తీశాడు. మూత తీయగానే కమ్మని పెరుగువాసన గుప్పుమంది. ఇంట్లో మట్టి పాత్రలో చేసిన పెరుగాయే, స్వచ్ఛంగా తియ్యగా ఉంది. ఆ వాసనకే కపర్తికి ఆకలెక్కువయింది. చేత్తో ఒక ముద్దను అందుకున్నాడు, నోట్లో పెట్టుకోబోయాడు. ఇంతలో ఒక ఉడత అక్కడికొచ్చింది. కపర్తి అన్నం వైపు ఆశగా చూసింది. దీంతో ఉడత ఆకలిగా ఉందని గ్రహించి కపర్తి ఆ ఉడతకు కాస్త అన్నం ఒక ఆకులో పెట్టాడు. 2 క్షణాల్లో ఖాళీ చేసేసింది ఉడత. దీంతో ఇంకొంచెం అన్నం పెట్టాడు కపర్తి. అది కూడా చిటికలో తినేసింది ఉడత. అలా కపర్తి పెడుతూ ఉండడం, ఉడత తినేస్తూ ఉండడం చకచకా జరిగిపోయాయి. కపర్తి తెచ్చుకున్న డబ్బా పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఉడత వెళ్ళి కొలనులో నీళ్లు తాగి వచ్చింది. మానవా, మానవా అని పిలిచింది. కపర్తి చూసేసరికి అతడి పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది. నిగనిగలాడే నల్లని కురులు, ఎరుపు రంగు దిద్దినట్టున్న పెదవులు, చేపకండ్లను పోలిన తీరైన కళ్ళు, నిత్య నూతనమైన సౌందర్యం, ధగధగలాడే శ్వేతవర్ణ వస్త్రాలు, నిలువెల్లా వజ్రాలు పొదిగిన ఆభరణాలు. ఒక దేవకన్యలా ఉందా మగువ. ఎవరు నువ్వు అని ఆశ్చర్యంగా అడిగాడు కపర్తి ఆమెను అలానే చూస్తూ. ఎవరు అంటావేం బాలక, ఇప్పుడే కదా కడుపారా ఆహారం పెట్టావు అంది నవ్వుతూ ఆ మగువ. నేనా, నీకా? కపర్తికి అక్కడ ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాలేదు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మానవా, ఇంతకుముందు నీకు ఉడతలా కనిపించింది నేనే. మునిసేపంచే ఇలా ఉడతలా మారాను. ఎవరన్నా మానవుడు కనికరంతో నాకు కడుపారా ఆహారం పెట్టినా శాప విమోచనం కలుగునని ఆ ముని సెలవిచ్చాడు. ఇన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నా అందరూ నన్ను తరిమికొట్టేవారే కాని నీలా కడుపారా ఆహారం పెట్టినవారు లేరు. అందుకే నీకో కానుకిద్దామనుకుంటున్నాను అందా గంధర్వకన్య. కానుక? వద్దు వద్దు. నేనేదో ఆశించి నీకు ఆహారం పెట్టలేదు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టాలని నా తల్లిదండ్రులు నాకు బోధించారు. నేను చేసిందదే అన్నాడు కపర్తి. భళా మానవా, భళా. స్వార్థం నిండిన ఈ ప్రపంచంలో నీలాంటి వారు ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇది నీ ఆహారానికి నేనిస్తున్న బహుమానం కాదు. నీ మంచితనానికి నాకు శాప విమోచనం చేసినందుకిస్తున్న చిరుకానుకనుకో, కాదనకు అని బతిమాలింది. గంధర్వకన్య పలుమార్లు అడగగా
కానుక స్వీకరించేందుకు ఒప్పుకున్నాడు కపర్తి. ఇదిగో బాలక, ఈ చెప్పులను స్వీకరించు. ఇవి సామాన్యమైన చెప్పులు కావు, ఎగిరే చెప్పులు. ఇవి నువ్వు వేసుకుంటే చాలు, ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోగలవు అని చెప్పింది గంధర్వకన్య. ధన్యోస్మి ధన్యోస్మి అని కళ్ళు మూసుకొని గంధర్వకన్యకు ప్రణామాలు చేశాడు కపర్తి. ఆ మరుక్షణమే గంధర్వకన్య మాయమయ్యింది. కపర్తి ఆ చెప్పులను తన సంచిలో పెట్టుకొని ఇంటికి కాలిబాటను వెళ్లసాగాడు. ఇంతలో భారీ వర్షం మొదలైంది. కొండచర్యలు విరిగిపడిపోతున్నాయి. ఎటు చూసినా వరద నీరే. కపర్తికి ఇంటికెలా చేరుకోవాలో అర్థం కాలేదు. తన అంద తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అన్న కలవరం మొదలైంది. అప్పుడే అతడికి గంధర్వకన్య ఇచ్చిన ఎగిరే చెప్పులు గుర్తొచ్చాయి. వెంటనే ఎగిరే చెప్పులను బయటికి తీశాడు. వాటిని ధరించి మనసులో ఇంటికి వెళ్ళు అని చెప్పాడంతే. ఆ ఎగిరే చెప్పులు ఆకాశంలో ఎగరసాగాయి. నీలి ఆకాశాన్ని వెచ్చగా తాకుతూ, మేఘాల మధ్యలో నుంచి దూరుతూ వేగంగా ప్రయాణించసాగాడు. కిందకు చూస్తే కొండలు కోనలు చిన్న చిన్న బొమ్మలుగా కనిపిస్తున్నాయి. ఇళ్లైతే చీమల్లా కానవచ్చాయి. ఇదంతా కలలా అనిపించసాగింది కపర్తికి. అలా ప్రయాణిస్తుండగా భారీ వరదల కారణంగా ఇంటి పరిసరాల్లో పరిస్థితి ఘోరంగా మారినట్టు గమనించాడు. భయభ్రాంతులతో అందరూ చెల్లాచెదురయ్యారు. పిల్లలు, పశుపక్షాదులు, వృద్ధులు ఎటు వెళ్లాలో తెలియక అలమటిస్తున్నారు. కపర్తి తల్లిదండ్రులు అంధులు కావడంతో వారు కూడా ఎటూ వెళ్లలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అటకపైన కూర్చున్నారు. వెంటనే కపర్తి ఇంటికి చేరుకున్నాడు. ఆలసించక తన తల్లిదండ్రులను ఒక గంపలో కూర్చోబెట్టుకుని ఎగిరే చెప్పుల సాయంతో ఒక కొండ గుహకు చేరాడు. వారిని అక్కడ దింపాడు. అమ్మా, నాన్న, మీరిక్కడ సురక్షితంగా ఉండండి, నేనిప్పుడే వస్తాను అని చెప్పి అక్కడ వెచ్చదనం, వెలుతురు కోసం అగ్గిని రాజేశాడు. క్షణం కూడా వృధా చేయకుండా రాత్రంతా ఊళ్ళోని అందరినీ ఎగిరే చెప్పుల సాయంతో కొండ గుహకు చేర్చాడు. అందరూ ఎగిరే చెప్పులు చూసి ఆశ్చర్యపోయారు. అందరి మదిలోనూ ఆకాశంలో చెప్పులెగరడమేమిటి? ఈ వింత చెప్పులు కపర్తికసలు ఎలా వచ్చాయి అన్న ఆలోచనే. అందరూ కొండగుహలోనే కూర్చొని వంటలు చేయడం ప్రారంభించారు. ఉన్నదాంట్లో సరిపెట్టుకుని భోజనాలు పూర్తి చేశారు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. కపర్తి దయ వల్ల పెద్ద ప్రాణహాని తప్పింది. అందరూ కపర్తికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంతలో, అవునరా కపర్తి, ఈ ఎగిరే చెప్పులు నీకెక్కడివిరా అని అడిగాడు ఒక తాత ఆతృతగా. ఓ అవా, నాకు అడవిలో ఒక ఉడతిచ్చింది అన్నాడు అమాయకంగా కపర్తి. నీకు చెప్పాలని లేకపోతే చెప్పకు, అంతేగాని ఉడతిచ్చింది పిడతిచ్చిందని అబద్ధాలు మాత్రం చెప్పకు అన్నాడు ఆ తాత కోపంగా. అరే, ఒకసారి ఆ చెప్పులు నేను కూడా వేసుకుంటానిస్తావా ఆశగా అడిగాడు ఒక యువకుడు. కల్లాకపటం ఎరుగని కపర్తి సరే వేసుకో అంటూ ఎగిరే చెప్పులను యువకుడికి ఇచ్చాడు. ఆ యువకుడు ఎగిరే చెప్పులు వేసుకునే ప్రయత్నం చేయగానే ఆ చెప్పులు అతన్ని కొట్టడం మొదలుపెట్టాయి. ఓరి దేవుడా, ఆపమని చెప్పరా, ఆపమని చెప్పు అని ఆ యువకుడు గావు కేకలు పెట్టాడు. దీంతో కపర్తి ఆ ఎగిరే చెప్పులను తీసుకుని తన పక్కన పెట్టుకున్నాడు. అంటే ఈ ఎగిరే చెప్పులు నువ్వే వేసుకోవాలన్నమాట, మేమెవ్వరం వీటిని వేసుకోవద్దా? సరేగాని ఇంతకీ ఈ ఎగిరే చెప్పులతో నువ్వేం చేస్తావురా అని అడిగిందో మహిళ. ఈ ఎగిరే చెప్పుల వల్లే మీ అందర్నీ కాపాడగలిగాను. భవిష్యత్తులో కూడా ఇలానే అందరికీ సాయం చేయాలనుకుంటున్నాను అన్నాడు కపర్తి. ఈ మాటలకు కపర్తి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. అరే పిచ్చివాడా, ఎగిరే చెప్పులు ఉండగా నీకు బెంగేలా? ఎంచక్క రాజభవనంలోకి దూరి ఖజానా నుంచి కావాల్సినంత ధనం నగలు తెచ్చుకున్నావనుకో, ఇక నీకందర్నీ పనడిగే పనే తప్పుతుంది అన్నాడో వ్యక్తి. అవునరా, కావాలంటే నీకు తోడుగా మేం కూడా వస్తాం అన్నాడు మరో అతను. మహారాజు ధర్మప్రభువులు, ఆయన మనల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు. అలాంటి మహారాజు ఖజానా నుంచి నన్ను చోరీ చేయమంటారా? తప్పు తప్పు అని లెంపలేసుకున్నాడు కపర్తి. కపర్తికి ఎగిరే చెప్పుల విలువ తెలియట్లేదని అందరూ నవ్వుకున్నారు.
మరుసటి రోజు వరదలు నిలిచిపోవడంతో అందరూ గుహ నుంచి బయటకు వచ్చి ఎవరి ఇళ్లకు వారు సురక్షితంగా చేరుకున్నారు. ఈలోగా ఎగిరే చెప్పుల విషయం రాజ్యమంతా పాకింది. మహారాజు చెవిన కూడా పడింది. వెంటనే ఆ ఎగిరే చెప్పులను చూడాలని మహారాజు తహతహలాడాడు. ఎవరక్కడ? వెంటనే ఆ ఎగిరే చెప్పులను తీసుకొని రండి అంటూ ఆజ్ఞాపించాడు. చిత్తం మహారాజా అంటూ భటులు కపర్తి ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో కపర్తి ఇంట్లో లేడు. పనిని వెతుక్కుంటూ బయటకు వెళ్ళాడు. కేవలం కపర్తి తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. మేం మహారాజు భటులం, ఇక్కడ కపర్తి ఎవరు? ఎగిరే చెప్పులెక్కడా అని అడిగాడు భటుడు కటువుగా. సామి, ఆ ఎగిరే చెప్పులు ఇక్కడే ఎక్కడ ఉన్నాయి బాబూ, మాకు కళ్ళు కనిపించవు. కపర్తి మా కొడుకు, వాడు పని కోసం బయటికి వెళ్ళాడు, సాయంత్రం వస్తాడు. ఇంతకీ ఆ చెప్పులతో మీకేం పని బాబూ అని అడిగాడు కపర్తి తండ్రి. మహారాజుగారి ఆజ్ఞ, ఆ ఎగిరే చెప్పులను చూడాలని ఆయన కోరుకుంటున్నారు. మేము ఈ చెప్పులను మాతో తీసుకుని వెళ్తున్నాము. మీ అబ్బాయి రాగానే రాజభవనానికి రమ్మని చెప్పండి అంటూ ఎగిరే చెప్పులను తీసుకుని బయలుదేరారు భటులు. అయ్యా అయ్యా, మా కొడుకు వచ్చాక ఎగిరే చెప్పుల్ని తీసుకుపోండి అని కపర్తి తల్లిదండ్రులు ఎంత అరిచినా వారు వినలేదు. మహారాజు సభలో భటులు ఎగిరే చెప్పులను తీసుకొచ్చారు. మహారాజు ఎదుట ఆ చెప్పులను ఉంచారు. ఇవా ఎగిరే చెప్పులు? ఆహా, భలే బాగున్నవే అంటూ మహారాజు ఆ చెప్పులను ధరించబోయాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మహారాజా మహారాజా, ఆ చెప్పులను వాటి యజమాని తప్ప మరెవ్వరూ ధరించబోరాదు. ధరించినచో వారిని చెప్పులు కొట్టును అని తలదించుకుని చెప్పాడు భటుడు. ఏమిటి, మేము ఎగిరే చెప్పులను ధరించలేమా? ఇంతకీ వీటి యజమాని ఎక్కడా అని అడిగాడు మహారాజు. అప్పుడే పరిగెత్తుకుంటూ రాజసభకు చేరుకున్నాడు కపర్తి. నమస్సులు మహారాజా, నమస్సులు. ఈ ఎగిరే చెప్పులు నావే మహారాజా అన్నాడు కపర్తి. అడవిలో జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. ఓ అటులనా? ఏది, ఒక్కసారి ఎగిరి చూపించుము అని అడిగాడు మహారాజు. తమరి ఆజ్ఞ మహారాజా అంటూ ఎగిరే చెప్పులను ధరించాడు కపర్తి. ఆకాశంలో గిరగిరా తిరిగాడు. సభలో చుట్టూ ఎగురుతూ తిరిగాడు. మహారాజుతో పాటు అందరూ చప్పట్లు కొడుతూ ఈ వింతను వీక్షించారు. కపర్తి, ఈ ఎగిరే చెప్పులు మాకు బహుబాగా నచ్చాయి. నీవు తప్ప వీటిని మరెవ్వరూ ధరించకూడదట కదా. అయితే ఒక పని చెయ్యి. నేటి నుంచి మా ఆస్థానంలో పనిచేయి. నీకు సమ్మతమేనా అని అడిగాడు మహారాజు. మీ ఆజ్ఞ మహారాజా అన్నాడు కపర్తి. అలా కపర్తికి రాజాస్థానంలో ఉద్యోగం లభించింది. ఎంతో సంతోషంగా వార్తను తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు కూడా ఎంతగానో సంబరపడ్డారు. ఒకరోజు కపర్తి వీధిలో నడుస్తూ వెళ్తుండగా ఒక మహిళ ఆర్తనాదం వినిపించింది. వెంటనే కపర్తి ఆ వైపు వెళ్ళగా ఒక నిండు గర్భిణి నొప్పులతో బాధపడుతోంది. ఆమె పక్కన ఎవ్వరూ లేరు. దీంతో కపర్తికి ఏం చేయాలో తోచలేదు. అప్పుడే అతడికి తన ఎగిరే చెప్పులు గుర్తొచ్చాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ గర్భిణిని చేతులతో ఎత్తుకొని ఎగిరే చెప్పుల సాయంతో ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించాడు. అక్కడ పక్కనే ఉన్న మహిళలకు విషయం చెప్పగా వారామెకు సుఖప్రసవం చేశారు. తల్లి బిడ్డ క్షేమమని కపర్తికి తెలియజేశారు. సోదరా, నేడు నీవల్లే నేను ప్రాణాలతో బతికాను అంటూ ఆమె కపర్తికి చేతులెత్తి నమస్కరించింది. అయ్యో, ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా, అంతా ఈ ఎగిరే చెప్పుల సాయంతో జరిగింది అంటూ ఆమెకు నమస్కరించి అక్కడ్నుంచి కదిలాడు.
ఒకరోజు ఇంటికి తిరిగొస్తుండగా ఒక వయోవృద్ధుడు నడవలేక అవస్థలు పడుతున్నాడు. తాత, ఎవరు నీవు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు కపర్తి. నేను పక్క ఊరిలో ఉండే నా కూతుర్ని చూడ్డానికి వెళ్తున్నాను. కానీ శరీరంలో ఓపిక లేదు. నా కూతుర్ని చివరిసారి చూడాలన్న ఆశతో బయలుదేరాను. కానీ ఆమెను చూసేలోపు నా ప్రాణాలు ఆ దేవుడు తీసుకుపోతాడన్న గుబులు రేగుతోంది అని బాధపడ్డాడా వృద్ధుడు. వెంటనే కపర్తి, తాత, నీకా బెంగక్కర్లేదు, నేను నీకు సాయం చేస్తాను అంటూ తాతను తన చేతుల్లోకి తీసుకొని అతడి కూతురున్న గ్రామంలో దించాడు. నీకు 100 ఏళ్లు ఆయుష్ పెరగాలి నాయనా అంటూ ఆశీర్వదించాడు వృద్ధుడు. ఇలా కొన్నాళ్లలో ఎగిరే చెప్పుల గురించి, వాటి యజమాని కపర్తి గురించి దేశమంతా వార్తలు గుప్పుమన్నాయి. అందరూ ఎగిరే చెప్పులను చూసేందుకు తండోపతండాలుగా వచ్చేవారు. ఎగిరే చెప్పుల సాయంతో ఏదైనా చేసే అవకాశమున్నా కూడా కపర్తి మాత్రం వాటిని సొంత అవసరాలకు వినియోగించేవాడు కాదు. తన స్వశక్తితో పనిచేసుకునేవాడు. ఎవరికైనా అవసరం ఉందంటే, ఆపదలో ఉన్నారంటేనే ఎగిరే చెప్పులను వాడేవాడు. ఇదిలా ఉండగా ఒకసారి కపర్తి ఆవులను మేతకు తీసుకువెళ్లే పనికి కుదిరాడు. ఆవులను మేతకు వదిలేసి కపర్తి ఒక బండరాయిపై కూర్చున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన 2 యువకులు కపర్తిని చూసి పలకరించారు. ఏమయ్యా, మీ రాజ్యం సుభిక్షంగానే ఉందా? ఇంతకీ మీ రాజ్యం వివరాలు చెప్పు అని అడిగారు. మా రాజ్యం గురించి మీకెందుకు బాబులు అని అడిగాడు కపర్తి అనుమానంగా. ఏమీ లేదు, తోటి బాటసారమని అడిగాం, అంతే అంతే అంటూ వారు మౌనంగా అక్కడ్నుంచి కదిలారు. దీంతో కపర్తికి ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే ఎగిరే చెప్పులను వేసుకున్నాడు. వారి వెనకే తిరుగుతూ వెళ్లసాగాడు. కాసేపటి తరువాత వారు ఒకచోట సేద తీరేందుకు కూర్చున్నారు. అరే, ఏ ఉద్యోగం చేసినా ఇలా రహస్య గూఢచారి ఉద్యోగం మాత్రం చేయకూడదురా. ఇదిగో ఇలా కుటుంబాన్ని వదిలి ఊళ్ళు పట్టుకొని తిరగాలి అన్నాడు మొదటివాడు. అయినా మన రాజుకు ఏ పనిపాట లేదురా. ఇన్ని రాజ్యాలను కొల్లగొట్టినా ఇప్పుడు ఈ రాజ్యం కావాలట. ఎందుకు, ఏం చేసుకుంటాడు అన్నాడు కోపంగా రెండోవాడు. అవేవో ఎగిరే చెప్పులున్నాయట్రా, అవి కావాలట మన రాజుగారికి. అవేసుకొని దేశమంతా దండయాత్రలు చేస్తాడట నవ్వాడు మొదటివాడు. మన రాజు పిచ్చిగాని ఎగిరే చెప్పులు నిజంగా ఉంటాయారా అని రెండోవాడు కూడా నవ్వుల్లో మునిగాడు. ఆ రాజ్యపు మంత్రి మనకు సాయం చేస్తాడట, అతన్ని వెళ్ళి కలిస్తే సరి అన్నాడు మొదటివాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా కపర్తి ఎగిరే చెప్పుల సాయంతో మొత్తం విన్నాడు. ఓహో, శత్రురాజులు మా రాజ్యంపై యుద్ధానికి రాబోతున్నారా? వెంటనే ఈ విషయాన్ని మహారాజుకు తెలియజేయాలి అనుకొని రాజభవనానికి చేరుకున్నాడు కపర్తి. మహారాజా, ప్రణామాలు, మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అన్నాడు కపర్తి మహారాజుతో. కపర్తి, ఎలా ఉన్నావు? మీ ఎగిరే చెప్పులతో భలే షికార్లు చేస్తున్నట్టున్నారే అని నవ్వాడు మహారాజు. మహారాజా, మీతో అత్యంత ముఖ్యమైన విషయం విన్నవించుకోవాలి అని మహారాజు మాటలకు అడ్డుకట్ట వేస్తూ అన్నాడు కపర్తి. సెలవీయండి కపర్తి. ఏమైందోనని ఆశ్చర్యంగా అడిగాడు మహారాజు. మహారాజా, మన రాజ్యం ఆపదలో ఉంది. ఇందుకు కారణం మీ మంత్రివర్యులే అని చెప్పాడు కపర్తి. ఏమిటి, మంత్రివర్యులా? నేను నమ్మను అన్నాడు రాజు కపర్తి వైపు అనుమానంగా చూస్తూ. వెంటనే కపర్తి తాను చూసిందంతా మహారాజుకు విన్నవించాడు. ఎన్నో ఏళ్లుగా తమ వద్ద పనిచేస్తున్న మహామంత్రి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని తెలుసుకున్న మహారాజు నమ్మలేకపోయాడు. కపర్తి, నీ మాటలపై నాకు విశ్వాసం ఉన్నది. మహామంత్రిపై ఓ కన్నేసుంచుతాను అన్నాడు మహారాజు. వెంటనే సైనికాధ్యక్షుణ్ణి పిలిచి మహామంత్రిపై తనకు అనుమానంగా ఉందని నిఘా పెంచమని ఆదేశించాడు మహారాజు. మహారాజు ఆజ్ఞ మేరకు మహామంత్రిపై నిఘా పెట్టాడు సైనికాధ్యక్షుడు. కపర్తి చెప్పినట్టే మహామంత్రి అర్ధరాత్రి పూట ఎవరో పరదేశీయులతో మంతనాలు జరపడం ఆ నిఘా బృందం చూసింది. ఈ విషయాన్ని సైనికాధ్యక్షుడికి తెలియజేయగా అతడు మహారాజు చెవిలో ఈ రహస్యం వేశాడు. మహారాజు కోపం పట్టలేకపోయాడు. మహాసైనికాధ్యక్ష, వెంటనే మహామంత్రిని ఉరితీయండి
అని ఆజ్ఞాపించాడు. రాజు ఆదేశం ప్రకారం మహామంత్రిని ఉరితీశారు. కపర్తి, నీ సేవలను ఏమని కొనియాడను? నా రాజ్యాన్ని కాపాడావు. గతంలో వరదలొచ్చి దేశం మొత్తం కల్లోలమైన వేళ నువ్వు నీ ఎగిరే చెప్పుల సాయంతో ప్రజలను కాపాడావు. ఎగిరే చెప్పులున్నా కూడా వాటిని స్వప్రయోజనాల కోసం వాడుకోలేదు. ఎంతోమందికి సాయం చేస్తూ నీ నిస్వార్థ బుద్ధిని చాటుకున్నావు. నేడు నా రాజ్యాన్ని, నా ప్రజలను కాపాడావు. నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అన్నాడు మహారాజు ఆనందంగా కపర్తిని ఆలింగనం చేసుకుంటూ. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. మహారాజా, మీ ఉప్పు తిన్నవాడిగా ఇది నా ధర్మం. కిం కర్తవ్యం? మనం ఆ శత్రురాజును ఓడించడమే. మీరంతా భూమార్గాన వెళ్లి యుద్ధం చేయండి. నేను ఎగిరే చెప్పుల సాయంతో శత్రువులపై మెరుపుదాడి చేస్తాను అని చెప్పాడు కపర్తి. అశేష సేనావాహినిని తోడ్కొని శత్రురాజ్యంపై యుద్ధం ప్రకటించాడు మహారాజు. భీకర యుద్ధంలో సేనలు శత్రువుల రక్తం కళ్ళజూశారు. ఇటు ఎగిరే చెప్పులు ధరించిన కపర్తి శత్రుసేనలను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆకాశంలో ఎగురుతూ యుద్ధం చేయసాగాడు. ఈ వింతను శత్రువులు విడ్డూరంగా చూస్తున్నారు. ఈలోగా వారి తలలు నరకసాగాడు కపర్తి. అలా సూర్యుడు అస్తమించక మునిపే శత్రుసేనలు తోకముడిచాయి. కపర్తి వల్ల యుద్ధం విజయవంతమైంది. కపర్తి, నేడు నీ ఎగిరే చెప్పులే నా రాజ్యాన్ని కాపాడాయి. నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు మహారాజు కపర్తిని. మహారాజా, మన రాజ్యం సుభిక్షంగా ఉండడమే నాకు కావాలి. అంతకు మించి నాకేమీ వద్దు అన్నాడు కపర్తి మహారాజుకు నమస్కరిస్తూ. నీలాంటి నిస్వార్థ మానవుణ్ణి నేను ఎన్నడూ ఎక్కడా చూడలేదు. మహారాజు స్వయంగా ఏం కావాలో కోరుకో అంటే అర్ధరాజ్యమో, నగలో, భవనాలో కోరుకోవాలి గాని ప్రజల శ్రేయస్సే చాలన్నావు చూడు. నా మనసును గెలుచుకున్నావు. నీలాంటివాడే మన రాజ్యానికి రాజు కావాలి. నీకు అభ్యంతరం లేకపోతే నా ఏకైక కుమార్తె శైలపుత్రిని వివాహం చేసుకుంటావా అని అడిగాడు మహారాజు. కపర్తికి ఇదంతా కళా నిజమా అర్థం కాలేదు. మహారాజా, నేను సామాన్య పౌరుణ్ణి. నాకు మీ కుమార్తెనిచ్చి వివాహం చేయడమేమిటి? నేను నమ్మలేకపోతున్నాను అని విస్తుపోయాడు కపర్తి. కపర్తి, నీకైనా ఉత్తముడైన వ్యక్తిని నాకు చూపించు. నీ గురించి సర్వము వాకబు చేయించితిమి. నీ వృద్ధ తల్లిదండ్రులను నువ్వు చూసుకునే తీరు, ప్రజలను కష్టాల్లో ఆదుకునే నైజం, ఆపదవేళ మహారాజు వెంట నడిచిన వైనం, ఇవన్నీ చాలవా నువ్వు మంచివాడివని చెప్పడానికి? అందుకే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అన్నాడు మహారాజు. కానీ మహారాజా అంటూ కపర్తి మొహమాట పడ్డాడు. అప్పుడే అక్కడికి కపర్తి తల్లిదండ్రులను తోడ్కొని వచ్చాడు సైనికాధ్యక్షుడు. మహారాజా, వీరే కపర్తి తల్లిదండ్రులు అంటూ పరిచయం చేశాడు. మహారాజు, మహారాణి వారికి సాదరంగా ఆహ్వానం పలికారు. వారికి తన మనసులో మాటను చెప్పాడు మహారాజు. మహారాజా, ఇంతకన్నా అదృష్టం మరింకేమన్నా ఉన్నదా? నా బిడ్డ ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ఇన్నాళ్లకు ప్రతిఫలం దక్కింది. బాల్యం నుంచి వాడు మా కోసం ఎంతగానో కష్టపడ్డాడు. దేవుడు ఇన్నాళ్లకు వాడిని కరుణించాడు అంది కపర్తి తల్లి ఆనందంతో. తల్లిదండ్రులు కూడా సమ్మతించడంతో కపర్తి పెళ్లికొప్పుకున్నాడు. దీంతో మరుసటి రోజే అంగరంగ వైభవంగా మహారాజు ఏకైక కుమార్తె శైలపుత్రితో కపర్తి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. వివాహతంతు పూర్తి కాగానే కపర్తికి తన రాజ్యాన్ని కట్టబెట్టాడు మహారాజు. నీలాంటివాడు అల్లుడు కావడం నా అదృష్టం, రాజుగా కావడం ఈ ప్రజలు చేసుకున్న అదృష్టం
అంటూ కపర్తిని ఆలింగనం చేసుకున్నాడు. తమలో ఒకడిగా పెరిగిన కపర్తి మహారాజు కావడంతో రాజ్యవాసులందరూ ఎంతగానో సంతోషించారు. కపర్తి మహారాజుకి జై హో, కపర్తి మహారాజుకి జై హో అంటూ ఆనంద నినాదాలు చేశారు. ఇక ఆనాటి నుంచి కపర్తి తన ఎగిరే చెప్పులను వేసుకొని దేశ సంచారం చేస్తూ ప్రజల కష్టనష్టాలను స్వయంగా తెలుసుకొని వాటికి అప్పటికప్పుడు పరిష్కార మార్గాలు చూపేవాడు. మహారాజైనా కూడా సామాన్యుడి వలె ప్రజలతో మమేకమవుతూ ఉత్తమరాజుగా పేరు తెచ్చుకున్నాడు. మిత్రులారా, విన్నారుగా కపర్తి యొక్క ఎగిరే చెప్పుల కథను. ఏ వస్తువైనా స్వార్థపరుల చేతిలో చిక్కితే అది వారి స్వార్థానికే ఉపయోగపడుతుంది. అదే కపర్తి వంటి సాధుజీవికి దొరికితే అతడికన్నా పరులకు ఎక్కువ సహాయపడుతుంది. అలాగే కపర్తి ఎగిరే చెప్పులు కూడా దేశవాసులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అందుకనే మన పెద్దలు పరోపకారం పుణ్యమని, మానవ జన్మలో పరోపకారం ఎంతగానో మేలు చేస్తుందని అన్నారు. ఇక హాయిగా నిద్రపోండి. సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.